విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్మిక రాజ్య స్థాపనకు కృషి చేద్దాం. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ పిలుపు. న్యాయం కోసం రోడ్డెక్కిన మిస్ వైజాగ్ నక్షత్ర పోరాటం. విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీని వివాహం చేసుకున్నారంటూ భర్త తేజాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వైనం. స్వశక్తితో ఎదగాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు అవకాశాల వెలువ. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ యువ పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రముఖుల వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే కార్మిక రాజ్య స్థాపనకై కృషి చేద్దామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ పిలుపునిచ్చారు. సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద గురువారం జిల్లా ఉపాధ్యక్షులు కెఎం కుమార్ మంగళం పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ 54 సంవత్సరాల క్రితం కార్మికులందరి సమస్యలను పరిష్కరించడానికి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ 1970 మే 30న కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని కార్మిక సంఘాలను ఐక్యం చేసి ఒకే తాటిపైకి తీసుకువచ్చి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మిలిటెంట్ పోరాటాలను నిర్వహించిందని తెలిపారు. మరలా మోడీ అధికారంలోకి వస్తే ఉన్న కార్మిక హక్కులను కూడా లేకుండా చేస్తారని, లేబర్ కోడ్లను రద్దు, ప్రభుత్వ రంగ రక్షణకు, అసంఘటిత రంగ కార్మికుల పిఎఫ్, ఈఎస్ఐతో కూడిన సమగ్ర చట్టం కోసం స్కీమ్ వర్కర్స్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలిపారు. కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. Long live CITU. Next. ఆవిర్భావ దినోత్సవం 1970లో కార్మిక వర్గ ఐక్యత పోరాటం నినాదంతో కార్మిక సంఘాలు ఏర్పడినా కార్మిక సంఘాలన్నీ కూడా రాజకీయాలతో విడిపోయి ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ అనుబంధ సంఘంగా కార్మిక సంఘాలు వ్యవహరిస్తూ అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహారం చేస్తూ కార్మిక ప్రయోజనాలని తాకట్టు పెడుతున్న నేపథ్యంలో కార్మికుల తాలూకా సమస్యల పరిష్కారం కావాలంటే కార్మికులందరినీ ఒక వర్గంగా ఐక్యం చేయాలి అనే ఉద్దేశంతో 1970లో మే 30వ తారీఖున సిఐటియు ఏర్పడింది. ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అనేక కార్మిక సమస్యల మీద కార్మికులందరినీ ఐక్యం చేసి కార్మిక సంఘాలన్నింటినీ ఐక్యం చేసి ఏదైతే తన పేరులో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఉందో అని రాసుకుందో ఆ రకంగానే కేంద్ర కార్మిక సంఘాలన్నిటికీ కూడా ఒక కేంద్రంగా వ్యవహరిస్తూ కార్మిక సంఘాలను ఐక్యం చేసి కార్మికుల సమస్యల మీద అనునిత్యం నిరంతరం పోరాటాలు జరుపుతూ ఉంది. దాదాపు ఇప్పటికీ 18 జాతీయ సమ్మెలని ఇది జరిపాము. ఈ రకంగా గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మోడీ గారు వచ్చిన తర్వాత కార్మిక చట్టాలని కాలరాస్తూ లేబర్ కోడ్లుగా మార్చడం కానీ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం కానీ, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం కానీ, కార్మిక చట్టాలన్నీ మార్పులు చేయడం, ఇటు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి పోరాటం చేస్తుంది. కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి హమాలీస్ కానీ, డ్రైవర్స్ కానీ, లేదంటే తోపుడు బల కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్తో కూడినటువంటి ఒక సమగ్రమైన చట్టం కోసం పోట్లాడుతూ ఉంది. అలాగే వివిధ ప్రభుత్వ స్కీమ్స్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజనం పథకం, వివోయో ఇటువంటి తరగతుల స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ పర్మనెంట్ కాకుండా వివిధ డిపార్ట్మెంట్స్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పేర్లతోటి వెట్టి చాకరీ చేయించుకుంటూ ఉన్నారు. వీళ్ళందరినీ ఆ సంస్థల్లో విలీనం చేయాలని చెప్పి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అనేక పోరాటాలు సిఐటిగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రకంగా కార్మికుల యొక్క మెరుగైన జీవితంతో పాటు కార్మిక రాజ్యం రావాలి, భారతదేశంలో దోపిడీ లేని సమాజం రావాలి, కార్మికులే రాజ్యాధికారం చేపట్టినప్పుడు మాత్రమే ఈ అంతరాలు రూపుమాపుతారు అనే లక్ష్యంతో కార్మిక వర్గ రాజ్య ఏర్పాటు లక్ష్యంతో సిఐటియు కృషి చేస్తూ ఉంది. ఆ రకంగా మరిన్ని పోరాటాలకి
సిఐటి సిద్ధమవుతోంది. ఈ మోడీ విధానాలు గనక ఓడించకపోయినట్టయితే రేపు 4వ తారీఖున ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం తాలూకా విధానాలు ఓడించకపోతే ఖచ్చితంగా కార్మిక వర్గం మరొక్కసారి మరిన్ని పోరాటాలకి త్యాగాలకి సిద్ధం కావాల్సి ఉంటుంది. ఆ రకంగా కార్మికుల యొక్క జీవితాల్లో మార్పుల కోసం మరిన్ని పోరాటాలకి కార్మిక వర్గం సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వేల కోట్ల రూపాయలు విలువ చేసే దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములు బలవంతపు రిజిస్ట్రేషన్ల విషయంలో ఏపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డిపై ఆరోపణలు చేసి 4 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన నుంచి సరైన సమాధానం లేదని జనసేన నేత పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో విశాఖలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీలను భయపెట్టి జవహర్ రెడ్డి అండ్ కో అసైన్డ్ భూములు దోచుకున్నారని చకచక రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారని ఆరోపించారు. దళితులకు ప్రభుత్వ భూములు ఇవ్వాల్సిన జవహర్ రెడ్డి లాంటి ఐఏఎస్లు ప్రభుత్వాలు కేటాయించిన భూములను తన బినామీల పేట రాయించుకోవడం దారుణమన్నారు. దళితుల పొట్ట కొట్టడమేనంటూ ధ్వజమెత్తారు. జవహర్ రెడ్డి ముఠా ముందే భూములు రాయించుకున్నారంటూ ఆ పనులన్నీ పూర్తయ్యాక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి తన పలుకుబడితో జిఓ 596ను రిలీజ్ చేశారని సంబంధిత పత్రాలను మీడియాకు చూపించారు. మోడీ గారు గతంలోనే చెప్పారు, వైసీపీ ప్రభుత్వం వస్తే వీళ్ళు పంచభూతాలు దోచేసుకుంటారని చెప్పి అదే జరిగింది. ఇవాళ ఈ గత 4 రోజులుగా ఇదే వేదికగా పేదల భూములు పెద్దలు తన్నుకుపోయారు. ఏదైతే అసైన్డ్ చట్టం ఉందో ఆ చట్టాన్ని తొంగలోకి తొక్కారు. అసైన్డ్ చట్టాన్ని ఏ ఉద్దేశంతోనైతే రూపొందించారో పేదవాడికి భూమి లేనివాడికి ఒక దళితుడికి గిరిజనుడికి ప్రభుత్వం భూమి ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క రైతు ఆ భూమిలో సాగు చేసుకొని దాని ద్వారా వచ్చేటువంటి పంట లాభం వల్ల ఆయనకు కుటుంబ జీవనాధారం కోసం ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పేదలకి ఉచితంగా భూములు ఇచ్చేటువంటి ప్రక్రియ. మరి పేద రైతుల భూముల్ని ఈ వైసీపీ గెద్దలు ఐఏఎస్ అధికారులు రెవెన్యూ అధికారులు అత్యంత దారుణంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అసైన్ చట్టానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 596 జీవోని సెక్షన్ 35 ఆఫ్ 2023 కింద అమెండ్మెంట్ చేసి ఏదైతే రైతులకి 20 సంవత్సరాల ముందర అనుభవంలో ఉన్నటువంటి రైతులకి ఆ యొక్క భూముల్ని అమ్ముకోవచ్చు అనేటువంటిది ఏదైతే ఒక జీవోని తీసుకొచ్చిందో ఆ జీవోలో ముఖ్యంగా ఒక కండిషన్ అయితే పెట్టి ఉండాల్సింది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఏ పర్పస్ కోసం అయితే ఆ భూమి పేద రైతులకు ఇచ్చారో ఆ యొక్క వ్యవసాయం సాగు కోసం ఆ యొక్క భూములు వినియోగించాలని చెప్పి ఆ యొక్క చట్టంలో కనుక రూపొందించినట్టయితే ఇవాళ ఇన్ని వేల ఎకరాలు భూముల్ని ఈ యొక్క పెద్దలు కానీ ఈ వైసీపీ రాబందులు కానీ కొట్టేసే ప్రక్రియ జరగపోయి ఉండను. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దళితుల భూములే కావాల్సి వచ్చినాయా, పేదల భూములే కావాల్సి వచ్చినాయా? భూమి లేని పేదవాళ్ళకి ప్రభుత్వాలు భూమి ఇస్తే ఆ భూమిని ఇప్పుడు మీరు అన్యాయంగా అమాయక రైతుల్ని భయపెట్టి ప్రలోభ పెట్టి దోచుకోవడానికి అప్పుడు ఆ భూములు ప్రభుత్వాలు ఇచ్చాయి. ప్రభుత్వాల ఉద్దేశం వేరు. పేదవాడికి అండగా ఉండాలి, నీళ్ళు ఉండాలి,
ఉపాధి అవకాశాలు కల్పించాలి, కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పేదలకి పట్టాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ నాయకులు, వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వీరికి తోడు మేమేం తక్కుతున్నామని చెప్పి సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నేతృత్వంలో వాళ్ళ కుమారుడు బినామీలకు సంబంధించినటువంటి వ్యక్తులు 800 ఎకరాలు పైగా దళిత భూముల్ని వీళ్ళు కొట్టేసేటువంటి కార్యక్రమము చేశారనేటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క దీన్ని మేము పూర్తి స్థాయిలో ఇవాళ పూర్తిగా వెలుగులో తీసుకొచ్చాం. ఆ వెలుగులో తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు 5 రోజులైనా కానీ ఇప్పటికీ కూడా అసలు ఆ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎందుకు స్పందించటం లేదు? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నా మీద లీగల్గా చర్యలు తీసుకుంటా అన్నారు. ఎందుకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు చర్యలు తీసుకోవటం లేదు? ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నారు? మేము చెప్తున్నాం, చాలా స్పష్టంగా చెప్తున్నాం. మేము ఏమని, ఈ త్రిలోక్ అనేటువంటి వ్యక్తి, సూర్రెడ్డి త్రిలోక్ అనేటువంటి వ్యక్తి మీ బినామీ కాదా అని చెప్పి మేము అడిగాం. ఈయనకి రాష్ట్రానికి సంబంధం ఏంటని అడిగాం. ఈయన పేరు మీద ఉన్నటువంటి ఒక రైతు ఒప్పంద పత్రం యొక్క డాక్యుమెంట్ ఇది. ఈయన బంజారా హిల్స్లో ఉంటారు, తెలంగాణలో ఉంటారు, తెలంగాణ వాసి ఆధార్ కార్డు. ఈయన మీ బినామీ కాదా అని చెప్పి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని అడిగాం. పేర్లు వాళ్ళ బినామీలు కాదని, ఆయనకి అసలు వీళ్ళు ఎవరో తెలియదని, ఆయనకి వీళ్ళకి సంబంధం లేదని చెప్పానండి. నేను వాళ్ళు బినామీలు కాదని చెప్పానండి. ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్పాము. మీకు ఆ త్రిలోక్ అనేటువంటి వ్యక్తి మేము ఆధారంతో చూపించాం. మొత్తం త్రిలోక్ అనే వ్యక్తి తెలియదు, వీళ్ళు ముఠాకు సంబంధించిన వ్యక్తి కాదు అని చెప్పానండి. మేము అదే చెప్తున్నాం. మేము చిత్తశుద్ధితో ఉన్నాము, మేము నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం లేదు, ఆధారాలతో చేస్తున్నాము. ఉత్తరాంధ్ర పేదల భూముల్ని దోచుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్ని వేల ఎకరాలు దోచుకున్నారో ఇంకా నేను మాట్లాడుతుంది ఇంకా 1%. న్యాయం కోసం ఒకప్పటి మిస్ వైజాగ్ విజేత నక్షత్ర నడి రోడ్డుపై బైఠాయించారు. ప్రేమించి పెళ్లి చేసుకుని తీరా బిడ్డను కూడా కన్నాక నెట్ట నిలువున ముంచి మరొక స్త్రీని వివాహం చేసుకున్నారంటూ ఆమె భర్తపై ఆరోపణలు చేశారు. గత 3.5 సంవత్సరాలుగా తమ మధ్య విభేదాలు ఉన్నా మనసు మార్చుకుని తన భర్త తేజ తిరిగి వస్తారని ఆశతో ఉన్నానని, దస్పల్లా హిల్స్ లో ఒక అపార్ట్మెంట్ లో మరో స్త్రీతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం చూసి ఆమె మండిపడ్డారు. మీడియాను ఆశ్రయించిన నక్షత్ర తన ఆవేదనను వ్యక్తం చేశారు. దిశ పేరుతో స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు తప్ప ఏ ఆడపిల్లకి న్యాయం జరగలేదని విమర్శించారు. పోలీసులు సైతం తన భర్త తేజ ప్రభావితం చేస్తున్నారని, స్టేషన్ దగ్గర తనకు న్యాయం జరగకపోతే ఇక్కడే ధర్నాకు దిగుతానని ఆమె స్పష్టం చేశారు. అయితే ఇలా కూతురు రోడ్ల మీద వదిలేసి ఎవరు పడితే ఆ జీవితాలను కాపురాలని నాశనం చేయమని పంపిస్తున్నారండి. నాకు ఆ పొలిటీషియన్ తెలియదు సార్. పొలిటీషియన్ కూతురు అని మాత్రం తెలుసు, ఏ పొలిటీషియన్ అని తెలియట్లేదు సార్. అది నాకు మాత్రం ఖచ్చితంగా ఈరోజు తెలుసుకోవాలి సార్. నేను ఎవరు ఇలా కూతురు ఒక గంట బయటకు వెళ్తే తల్లిదండ్రులు 100 క్వశ్చన్లు వేస్తారు సార్. ఎక్కడికి ఏంటి రాకపోతే టైంకి ఇదేంటి సార్? ఒకరితో పడుకోమని ఒకరిని పెళ్లి చేసుకోమని ఇక్కడే సంవత్సరాల కొద్ది ఉండిపోమని ఏ తల్లిదండ్రులు సార్ అలా చేశారు? ఏమో సార్, మరి అలాగే ఉంది కదా. మరి అమ్మాయి అంత ధైర్యంగా బయటకు వచ్చి మీడియాకి నేను చెప్తాను, నేను చూసుకుంటాను అంటుంది సార్. మరి ఇంకేంటి సార్ అమ్మాయి ధైర్యం? దేన్ని చూసుకోండి సార్? తండ్రికి చూసుకున్నా, ఈయన చూసుకున్నా, దేన్ని చూసుకున్నా? అదే సార్, నాకు డైవోర్స్ ఇవ్వలేదు. పోనీ డైవోర్స్ కాదు సార్, నేను డైవోర్స్ పిటిషన్ కూడా వేయలేదు. ఇంకా డైవోర్స్ పిటిషన్ వేయకుండా అబ్బాయి ఎలా పెళ్లి చేసుకున్నాడు? డైవోర్స్ అవ్వాలి కదా. మ్యూచువల్ డైవోర్స్ ఏంటి సార్? నేను పిటిషన్ డైవోర్స్ కేసాను, డీవీసీ కేసాను, నేను మనీ కోసం ఎలిగేట్ చేశాను. నేను మెయింటెనెన్స్ కూడా ఈ రోజు దాకా వేయలేదు. నాకు కోర్టులో కేసు వెళ్ళి చూడండి, డీవీసీ నెంబర్ మాత్రమే మీకు అవైలబుల్ ఉంటుంది, మెయింటెనెన్స్ నెంబర్ ఉంటుంది. అంటే మెయింటెనెన్స్ నేను వేయలేదు సార్.
నేను మెయింటెనెన్స్ చేయలేదు. నాకు న్యాయం కావాలి, మనిషి కావాలనుకున్నాను ఫస్ట్. నేను ఇలా అందరితో పెళ్లిళ్ళు చేసుకుని పడుకున్నాడు అనే విషయమే నాకు తెలుసు. చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు సార్. ఆ అబ్బాయికి చాలా మంది పోలీసులు తెలుసంట, చాలా మంది పొలిటీషియన్స్ తెలుసంటే ఆ అబ్బాయి ఇన్ఫ్లుయెన్స్ తోని ఏ కేసునైనా ఇట్టే ఇలా సాల్వ్ చేసేస్తాడంట. దిశ అంటారండి ఆడపిల్లల రక్షణ అని. ఎక్కడండి దిశలో ఆడపిల్లల రక్షణ? నేను నా కళ్ళతో చూసాను సార్. ఒక్కరికి కూడా ఎటువంటి న్యాయం జరగదు. ఇలా 10 మంది పిల్లలు తెచ్చి అలా ఒక బాధితురాల్లో కూర్చోవాలి సార్. ఒక అడుక్కున్నలా చూస్తారు సార్. దిశలో ఎక్కడ న్యాయం జరిగిపోదు సార్. అవతల వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి, ఆ నేరస్తుడికి ఆడికి సపోర్ట్. నా విషయంలో అదే జరిగింది. కౌన్సిలింగ్ అంటే అబ్బాయి తరపు మాట్లాడారు. నాకు అర్జెంట్ గా వాళ్ళు స్టేషన్కి వెళ్ళలేదు అంటున్నారు సార్. అక్కడ కూడా న్యాయం జరిగితే నేను అక్కడే కూర్చుంటాను సార్. నాకు న్యాయం అయితే కావాలి సార్. ఈరోజు వాళ్ళని శిక్షించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఎంతవరకు రైతు మొత్తం ఇవాళ చెప్పాలి సార్. నేను నిజంగా అంత డబ్బుకే ఆశపడదు. వీడి మీద అలిగేషన్స్ చేయడం ఎందుకు? రెడ్ హ్యాండెడ్గా వచ్చి పట్టుకున్నాను. మీకే నేను ఊరికే మీడియాని పిలిచేసి మా ఆయన ఇలా అయింది అలా అయింది అంటే మీరు నన్ను ఈ క్వశ్చన్స్ అడగడానికి. రెడ్ హ్యాండెడ్గా ఒక రూమ్లో ఒక దాంతో పడుకుని దొరికిపోయినాడు. ఎలిగేషన్స్ నేనే వేస్తాడు, చేయమానండి. న్యాయం ఎవరి మీద ఉందో వాళ్ళే ఇది అవుతారు. నాకు తెలిసిన ఇలాంటి నీచులు సమాజంలో తిరగడానికి వాళ్ళకి రైట్ లేదండి. వాళ్ళకి గట్టిగా శిక్ష పడాలి. ఎందుకంటే సొంత అక్కను కూడా పడుకోవడానికి రమ్మని అతను నీచు పెద్ద వీడు ఇలాంటి అదవా ఇంకా చెప్తున్నాడు. చాలా నాళ్ళ నుంచి ఉంటున్నారు అత్తయ్య. అత్తయ్య ఏం చెయ్యాలి చెప్పండి అత్తయ్య, మీరే చెప్పండి అత్తయ్య. అత్తయ్య కాదు ఏమంటున్నాడు తెలుసా మళ్ళీని? నేనంట డబ్బుల కోసమని వీడి మీద ఎలిగేషన్స్ చేస్తానంట, తేజ మీద. డబ్బుల కోసం అట. నేను డబ్బుల కోసం అలిగేషన్స్ చేస్తున్నాను. మీరు చెప్పండి అత్తయ్య. కానీ నేను ఎప్పుడైనా డబ్బుల కోసం వెంపర్లాడినా? లేదా నా డబ్బుని తేజ తిన్నాడా? మీరు చెప్పండి అత్తయ్య. మరి అలా కాదు, చెల్లదు కాదు అత్తయ్య. నన్ను అంటున్నాడు నువ్వు డబ్బుల కోసం నా మీద ఎలిగేషన్స్ చేస్తున్నావు అంటున్నాడు. నేను డబ్బుల కోసం చేశానా? ఇప్పుడు నేను ఎలాంటి దాన్ని చెప్పండి అత్తయ్య. అల్లూరి శతవర్ధంతి సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సిఐటియు డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కమిటీ కన్వీనర్ వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలపై పోరాడాలంటూ పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరంలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారని వెల్లడించారు. విశాఖలో రక్త నమూనాల కొరత అధికంగా ఉన్న నేపథ్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ వారి ఆధ్వర్యంలో లయన్స్ బ్లడ్ సెంటర్ వారి సహకారంతో ఈనాడు నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరానికి ఇచ్చేసిన వారందరికీ స్వాగతం. వీరందరూ వాలంటీర్ స్వచ్ఛందంగా రక్తదానం చేయడం చాలా ఆనందదాయకం. ఎప్పుడు విశాఖపట్నంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో కానీ రక్తానికి ఎప్పుడూ కొరవగానే ఉంది. కొరత ఎక్కువ, డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై చాలా తక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో విశాఖపట్నంలో కూడా అదే పరిస్థితి. ఈ కొరతను కొంత నివారించడానికి సిఐటియు నాయకులు కుమార్ గారు, వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈనాడు రక్తదాన శిబిరం నిర్వహించడం, దానికి ఈ కొరతను కొంత తీర్చడానికి చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇలాగే వీరందరూ మిగతా చోట్ల కూడా, మిగతా యూనియన్ నాయకులు కూడా ప్రోత్సహించి ఎక్కువ మందిని రక్తదానం చేయటానికి ముందుకు తీసుకువస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. ట్రస్ట్ నిర్వాహకులు విజ్ఞప్తి మేరకు డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి శతవర్ధంతి ముగింపు ఉత్సవాల్లో అంతర్భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరానికి డిఫెన్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి సిఐటి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వచ్చి పాల్గొంటున్నారని మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాం. అల్లూరి సీతారామరాజు గారు ఏ ఆశయం కోసమైతే భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో పనిచేశారో ఆ ఆశయం నేటికి నెరవేరలేదు. నేటి పాలకులు తిరిగి సామ్రాజ్యవాద విధానాలను ఇక్కడ తీసుకొచ్చి అమలు జరిపేటటువంటి పరిస్థితి, దేశ రక్షణ రంగాన్ని కూడా కార్పొరేటీకరణ చేసేటటువంటి
దుర్మార్గమైనటువంటి విధానాలు అనుసరిస్తున్నారు. ఈ విధానాలు తిప్పికొట్టవలసినటువంటి అవసరం ఉంది. అందువల్ల అల్లూరి ఆశయాలు ముందుకు సాగాలంటే ఈ మొత్తం మనం ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడాలనేటటువంటి ఒక దృఢమైనటువంటి నిర్ణయంతో ఈరోజు ఈ రక్తదాన శిబిరాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ విరమిస్తున్నాం. ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనను ప్రజలు చూశారని, పార్టీ నుంచి వదిలి వెళ్లిన వంశీ జగన్ను పట్టుకుని తన నోటికి వచ్చిన విధంగా మాట్లాడటం సరైనది కాదన్నారు జిల్లా అధ్యక్షులు కోలా గురువులు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వంశీ ఎక్కడి నుంచి వెళ్లారో తెలుసుకోవాలంటూ హితవు పలికారు. భవిష్యత్తు అయిపోద్దని ప్రతి పార్టీలో కూడా ఇప్పుడు పార్టీ మారో, గతంలో పార్టీ, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు జనసేన పార్టీ నుండి మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తామనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం మన దగ్గర ఉందని మరి నువ్వు హెచ్చరించి ఓ జిల్లా అధ్యక్షుడిగా నేను మరి వంశీకి హెచ్చరించిగా మాట్లాడుతున్నాను. కంపల్సరిగా విజయం మాదవుతుంది, అన్ని నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామని. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. విశాఖపట్నం జిల్లాలో మన అందరూ చూసేటట్టు, భారతదేశం చూసేటట్టు మరి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసే విధంగా, దేశాలు కూడా చూసే విధంగా ఏ విధంగా చేస్తుంది విశాఖపట్నం అంటే ఇలా ఉంటుందని మరీ మారుమూగే విధంగా గతంలో చూసాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ మాట కోసం ఎన్ని మంది చూశారు. ఈరోజు ఆయన మాట చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే మాట విశాఖపట్నం జిల్లాలో వినబడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన వైపు ఉన్నారని ఈ సందర్భంగా మీడియా ద్వారా మరి వంశీకి హెచ్చరిస్తూ, మళ్ళీ ఇలాంటి అసభ్యమైన మాటలు నువ్వు గెలిచిన తర్వాత లేకపోతే గెలుస్తావో ఓడుతావో నువ్వు చూసుకో, అప్పుడు మాట్లాడు. ఈరోజు పార్టీని ఏలన చేసి నీకు కనీసం మరి ఆయన ఆడే మాటలు చాలా విధంగా అందరినీ కించపరిచే విధంగా ఉన్నాయి కనుక ఆయన తగ్గించి మాట్లాడుకుంటే మంచిదని, ఆ విధంగా ఉంటే ప్రజలు మళ్ళీ ఒక్కసారి నీకు మళ్ళీ బుద్ధి చెప్పే విధం మళ్ళీ దగ్గరలో పడ్డదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి సిద్ధమని చెప్పేసి స్వశక్తితో ఎదగాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు అనేక అవకాశాలు ముందున్నాయని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ షాలిని మీనన్ పేర్కొన్నారు. గురువారం ఎంవీపీ కాలనీ గాయత్రి విద్యా పరిషత్ కళాశాలలో రోటరీ క్లబ్ విశాఖపట్నం, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో యువ పారిశ్రామికవేత్తల సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై రోటరీ క్లబ్ విశాఖపట్నం అధ్యక్షులు ఆర్టీఎండి మధుసూదన్ రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత యువత జీవితంలో ఎదగాలంటే అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. వ్యాపార రంగాల్లో రాణించాలనుకునే వారికి అనేక వేదికలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎవరైతే సొంతంగా జీవితంలో నిలబడాలి అనుకుంటారో అటువంటి వారందరికీ తక్షణమే ఎంఈఎంఎస్ ద్వారా లోన్ సైతం ఇచ్చేందుకు తాము ముందున్నామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రోటరీ క్లబ్ విశాఖపట్నం అధ్యక్షులు డి మధుసూదన్ రావు మాట్లాడుతూ ప్రస్తుత ఉపాధి అవకాశాలు కల్పించుకునేలా తమ అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. Vizag AP Chambers. We also recognize the presence of Mr. E. Ravi Sridhar, Senior Scientist, ICAR, Kashmi, and daughters Ritika, studying in final year of MBA. It's his birthday on 5th November and his marriage and So last 2 years మేము ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వింగ్ ని లీడ్ చేశాము. ఈ ఇయర్ గీతా శ్రీకాంత్ గారి లీడర్‌షిప్ లో ఈ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వింగ్ నడుస్తుంది. సో వీ హావ్ క్లోజ్ టు 80 to 100 మెంబర్స్ ఆస్పైరింగ్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి చాలా మంది ఉన్నారండి. సో దిస్ ఇస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఇన్ కొలాబరేషన్ విత్ రోటరీ క్లబ్ అండ్ MSME అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
సో ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ మీదకి అందరినీ తీసుకొచ్చినప్పుడు మనకేంటంటే ఎస్పెషలీ మహిళలకి అసలు ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళు వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అది కూడా సెక్టర్ వైజ్ ఇక్కడ మనం అందరినీ గ్యాదర్ చేసాము. అండ్ దే ఆర్ సేయింగ్ going forward sector wise workshops are also going to happen, so that will be really helpful for them. And basically to understand this kind of ecosystem, this kind of workshops are needed for all the women to become aware of what our schemes are available and how they can utilize the schemes and how they can grow. So thank you so much, Andy. We are glad to be a part of this workshop. Program particularly just create the capacity and also connecting relevant stakeholder for an entrepreneurship opportunity, and technology plays a very important role. We have seen in the corona in tracing, testing of treating of COVID-19. So how we can bring technology for entrepreneurship so that we can create many more job opportunity, livelihood, as well as the vision and mission of the government towards self-reliance on all aspects, because it is the Amrit Kal. And during this ecosystem, how we can develop a networking between all the prospective stakeholder so that they can create a new venture, and that will give an opportunity to the nation towards self-reliance on technology, innovation and industry as well as livelihood. Thank you. ఈ రోజు మేము ఎంటర్‌ప్రెన్యూర్స్కి అంటే ప్రోత్సాహకమైన పారిశ్రామికవేత్తలని వాళ్ళు చేసుకునే ప్రోగ్రామ్స్, వాళ్ళ ఇండస్ట్రీస్ ఎలా పెట్టుకోవాలి, దానికి కావాల్సిన గైడెన్స్ కోసం ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ తోటి మాకు టెక్నాలజీ బేస్ ఎన్ఆర్డిసి నుండి బీకే సాహు గారు, సమంత్ గారు నబార్డ్ నుండి, తర్వాత రవి గారు ఏ హబ్ నుండి ఇలాంటి వాళ్ళని ప్రముఖ స్పీకర్స్ని పిలిచి వాళ్ళ దగ్గర ఉన్న స్కీమ్స్ ఈ ఉత్సాహమైన పారిశ్రామికవేత్తలకి బేసికల్గా ప్రాస్పెక్టివ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ దాని గురించి తెలియజేసి దాంట్లో వచ్చే సబ్సిడీస్ కానీ లేకపోతే టెక్నాలజీస్ ఏమున్నాయి, ఏవి అవైలబుల్గా ఉన్నాయి అన్నది తెలియజేస్తూ ఈరోజు సెమినార్ ఆర్గనైజ్ చేయడానికి మాకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి కూడా చాలా ముందుకు వచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ ఈరోజు సెమినార్ చేసిన తర్వాత జూన్ నెల 14-15 అంటే ఇందులోంచి కొంతమంది ఉత్సాహవంతమైన పారిశ్రామికవేత్తలను తీసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఇండస్ట్రీ మీద 2 days వర్క్షాప్ కండక్ట్ చేసి వాళ్ళకి ఫైనాన్స్, సబ్సిడీస్, ఇండస్ట్రీ ఏర్పాటు చేయడానికి కావాల్సిన చేయూతనివ్వడానికి మా రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం అలాగే ఏపీ ఛాంబర్స్ ఉమెన్ వింగ్ ఇద్దరం కలిసి చేస్తున్నాము ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ నుండి స్పీకర్స్ కూడా వచ్చి ఉన్నారు. సో యూజువలీ మన అందరికీ ఉంటుంది పెద్ద పెద్ద కంపెనీలు రావట్లేదు ఇది అది అన్న ఒక పెద్ద కాన్సెప్ట్ అయితే ఉంటుంది. బట్ మనకు ఇది అంటే రికగ్నైజ్ చేయింది ఏంటంటే 80% ఆఫ్ జీడిపి వచ్చేది ఎంఎస్ఎంఈస్, ఈ నెక్స్ట్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ విచ్ ఆర్ స్టార్టప్స్ అన్న దీంతోనే వస్తాయి. ఇప్పుడు ఏం పెద్ద కంపెనీ తీసుకున్నా ఎప్పుడొకప్పుడు ఒక చిన్న స్టార్టప్ కింద స్టార్ట్ అయింది. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాటిని గ్రో చేయాలన్న దీంతో ఇంక్యుబేషన్ ఈకోసిస్టమ్స్ అన్ని గ్రో చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ ఒకటే చూస్తే వీఆర్ వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీ డిసిప్లినరీ ఇంక్యుబేషన్ ఈకోసిస్టమ్. అంటే టెక్నాలజీ కాకుండా ఫార్మా, బయోటెక్, జీనోమిక్స్, మెరైన్, ఫుడ్, ఎన్విరాన్మెంట్, ఎనర్జీ, మల్టిపుల్ సెక్టర్స్లో వీ స్టార్టెడ్ ఇంక్యుబేటింగ్ కంపెనీస్. నియర్లీ 200 కంపెనీస్ ఉన్నాయి. వీఆర్ ఆల్సో ఇంక్యుబేటింగ్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ మారిషస్ అండ్ శ్రీలంక అండ్ నౌ గోయింగ్ టు మలేషియా వీళ్ళందరినీ కూడా ఇంక్యుబేట్ చేస్తున్నాం. అది సాధారణంగా ఒక ఎంఎస్ఎంఈ అన్న, స్టార్టప్ అన్న, స్మాల్ ఎంటర్ప్రైజెస్ టు మీడియం సైజ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి కావాల్సిన 3 మేము రికగ్నైజ్ చేసిన 3 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. 3 M's అంటాం. ఒకటి మెంటర్షిప్. సో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు వీళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వీళ్ళు బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్తో వాళ్ళని మెంటర్ చేస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది చెప్పడం. అదే ఒకటి మెంటర్షిప్. రెండో ఏమేమో వచ్చి మార్కెట్ యాక్సెస్. వాళ్ళు చేసే ప్రోడక్ట్స్కి ఎక్కడ ఉంది మార్కెట్, ఎలాగ దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, దాని ప్రోడక్ట్ రైట్ ఫ్రమ్ ప్రైసింగ్, ప్యాకేజింగ్ దగ్గర నుంచి ఎనీథింగ్, ఆల్ దీస్ థింగ్స్ యాక్సెస్ టు మార్కెట్ అంటాం. అది రెండోది మార్కెట్. మూడోది ఏమో వచ్చి మనీ అండి, ఫండ్స్కి యాక్సెస్. అది ఎక్కడ ఫండ్స్ దొరుకుతాయి, లో కాస్ట్ ఫండ్స్, గ్రాంట్స్ ఉన్నాయి, లో కాస్ట్ ఫండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఏమి
మనం ఉపయోగించుకోవచ్చు ఎంటర్ప్రెనర్కి నాది ఈ 3 అండ్ నేను ఈ వర్క్షాప్ ఈ 3టిని క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే ఒక ప్రయత్నం. ఐ థింక్ వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కార్మిక రాజ్య స్థాపనకు కృషి చేద్దాం. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ పిలుపు. న్యాయం కోసం మిస్ వైజాగ్ నక్షత్ర పోరాటం. విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీని వివాహం చేసుకున్నారంటూ భర్త తేజను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వైనం. స్వశక్తితో ఎదగాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు అవకాశాల వెలువ. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ యువ పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రముఖుల వెల్లడి. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.